మూమెంట్ చేసుకో. ఎక్సెట్. ఫుల్గా సెకండ్ గేర్ వేసుకోండి. క్లచ్ విడిచిపెట్టు. చూసుకోవాలి. ఫ్రంట్ వెహికల్స్కి ప్రమాదం అంటే ఫ్రంట్ వెహికల్ టైర్ మనకు కనిపించాలన్నమాట. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయాలి. క్లచ్ నొక్కారు కదా, నొక్కకుండా డైరెక్ట్ సింగిల్ బ్రేక్ వేసుకోవచ్చు. మీరు సింగిల్ బ్రేక్ వేసుకుంటే రన్నింగ్లో స్లో అవుతుంది. మూమెంట్ కావాలంటే ఇమీడియట్గా మళ్ళీ ఎక్సెట్ ఇచ్చుకోవచ్చు. ప్రతిసారి కూడా మీరు ఏంటంటే క్లచ్ బ్రేక్ వేయాల్సిన అవసరం. ఫ్రంట్ వెహికల్స్ ఉన్నప్పుడు మాత్రమే, దగ్గరగా వెహికల్స్ ఉన్నప్పుడు క్లచ్ బ్రేక్ అనేది యూజ్ చేయాలి. సెకండ్ గేర్ వేసుకోము. దగ్గరగా వెహికల్స్ ఉన్నప్పుడు మాత్రం ఫుల్ క్లచ్ బ్రేక్. అర్థమైందా? రన్నింగ్లో ఉండేటప్పుడు సింగిల్ బ్రేక్ యూజ్ చేసుకోవాలి. స్పీడ్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా కంట్రోల్ చేయాలంటే బ్రేక్ బ్రేక్. క్లచ్ నెమ్మది విడిచిపెట్టాము. క్లచ్ విడిచిపెడితే యాక్సిడెంట్ ఇవ్వాలి. ఓకేనా? న్యూట్రల్ పెట్టుకోవచ్చు. బండి ఆగింది కదా, న్యూట్రల్ పెట్టుకోవచ్చు. సిగ్నల్ పడాక ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ మూమెంట్లో మూవ్ చేసుకోవాలి. క్లచ్ బ్రేక్ ప్రెస్ చేయకపోతే వెనక్కి వెళ్ళిపోద్ది కదమ్మా బండి. ఇప్పుడు మీరు బండి ఆపారు కదా, ఆపాలి. బ్రేక్ మీద కాలు తీయండి ఒకసారి. వెనక్కి వెళ్ళిపోతుందా లేదా? ఎందుకు వెళ్ళిపోతుంది? వెనక్కి డౌన్ ఉంది కదా. ట్రాఫిక్లో ఉండేటప్పుడు బండి ఆగిందంటే క్లచ్ బ్రేక్ అనేది పట్టుకోవాలి. బ్రేక్ క్లచ్ అవసరం లేదు, ఓన్లీ సింగిల్ బ్రేక్ వేసుకుంటే చాలు. గేర్లో ఉంటే క్లచ్ పట్టుకోవాలి. గేర్లో లేదు కదా, ఇప్పుడు క్లచ్ విడిచిపెట్టవచ్చు. ఇప్పుడు గేర్లో ఉంది కాబట్టి క్లచ్ పట్టుకోవాలి కంపల్సరీ. ఓన్లీ క్లచ్ విడిచిపెట్టండి నెమ్మదిగా. బ్రేక్ విడిచిపెట్టాలన్నమాట. ఆ క్లచ్ విడిచిపెడితే అలాగ ఎక్సెట్ వేయొద్దు. చూసుకోండి, ముందు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ క్లచ్ బ్రేకే యూజ్ చేయాలి. ట్రాఫిక్లో క్లచ్ నెమ్మది విడిచిపెట్టండి. ఫ్రంట్ వెహికల్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు మీరు క్లచ్ విడిచిపెడితే ఎక్సెట్ వేయాలి. పికప్ చేయాలి. ఇంకా సెకండ్ గేర్ వేసి సైడ్ వెహికల్స్ కంపల్సరీ మిర్రర్ చూసుకోవాలి. ఏ వెహికల్స్ వస్తున్నాయో లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ మిర్రర్ చూడ, రైట్కి రైట్ అబ్జర్వ్ చేయాలి. మనం మిర్రర్ కంపల్సరీ మనం ఏ టర్నింగ్ తీసుకున్నా కానీ ముందుకెళ్ళాం. అలా ఇండికేటర్ పైకి వేసుకోండి. ముందుకెళ్ళాం. ఫుల్ క్లచ్ నొక్కి రైట్ క్లచ్ నొక్కి లైట్ బ్రేక్ వేసుకో.